भगवते श्रीरमणाय। ओम श्री गुरुभ्यो नमः। ओम अरुणाचलेश्वराय नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री नान्न परमात्मने नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम नमो भगवते श्रीरमणाय। ओम श्री गुरुभ्यो नमः। ओम अरुणाचलेश्वराय नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री नान्न परमात्मने नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम नमो भगवते श्रीरमणाय। ओम श्री गुरुभ्यो नमः। ओम अरुणाचलेश्वराय नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री नान्न परमात्मने नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम नमो भगवते श्रीरमणाय। ओम श्री गुरुभ्यो नमः। ओम अरुणाचलेश्वराय नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री नान्न परमात्मने नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम नमो भगवते श्रीरमणाय। ओम श्री गुरुभ्यो नमः। ओम अरुणाचलेश्वराय नमः।
నువ్వే ఆనందం అంటే మనకి నమ్మకం కలగదు. ఇంచేత కలగదండి. మరి భగవాన్ రమణ మహర్షి గారు చెప్పింది అబద్ధం అవుతుంది. ఆయన ఏమంటున్నారంటే నువ్వే ఆనందం అంటున్నారు. మనకందరికీ ఆనందమే కదా కావాల్సింది. ఈ పాటలన్నీ ఆనందం కోసమే కదా, దుఃఖం కోసమే? మనం ఏ పని చేసినా ఆనందం కోసం చేస్తామా లేకపోతే దుఃఖం కోసం చేస్తామా? మనం సుఖంగా ఉండటం కోసం చేస్తాం, అదే కూడా ఆనందమే కదా. మనకు ఆనందం కావాలా దుఃఖం కావాలా? ఆనందమే కావాలి. మన భగవాన్ రమణుల వారు ఏమంటున్నారు? నువ్వే ఆనందం అంటున్నారు. ఎంత సింపుల్గా చెప్పేశారు. మరి అది నిజమా? అదంటే ఒక మహర్షి ఒక అబద్ధం ఎలాగవుతుంది? అదే నిజం. మరి మనం నమ్మగలమా? నువ్వే ఆనందం అంటున్నారు. కనీసం మనం నమ్మగలమండి నువ్వే ఆనందం అంటే? మనకు ఆనందం కావాలి, కానీ ఆయన ఏమంటున్నారు? నువ్వే ఆనందం అంటున్నారు. మీ పేరు మీద ఒక 100 ఎకరం ఉందనుకోండి, ఎవరైనా దస్తావేజ్ పట్టుకొచ్చి ఇదిగో నీ 100 ఎకరం ఇదిగో అన్నారనుకోండి, ఎంత ఆనందం వేస్తుంది. వాళ్ళ చోట ఎక్కడ ఉందే, అది ఇప్పటికీ నీకోసం చూస్తుందే, ఇది 100 ఎకరం నీదే, 100 ఎకరానికి ఆసాము నువ్వే, యజమానురాలు నువ్వే అంటే ఎంత ఆనందం వేస్తుంది. మరి భగవాన్ నువ్వే ఆనందం అంటున్నారు. కనీసం ఆ మాటకైనా మనకి ఎంత ఆనందం అయ్యాలి. అంటే నిరంతరమైన ఆనందం, అంతులేని ఆనందం. వాళ్ళుండి రేపు వెళ్ళిపోయే ఆనందం కాదు, అది ఆనందమే. ఇంకా నిన్న ఈరోజు రేపు మారేది కాదు, కాలానికి మారేది కాదు, అదే ఆనందం. ఆ ఆనందం నువ్వే అంటున్నారు. ఒక 100 ఎకరం మనకు ఊహకే ఎవరైనా రాసిస్తేనే ఒక నవ్వు వస్తుంది కదండి మనకి. కనీసం నిజంగా లేకపోయినా అమ్మాయి మాకు 100 ఎకరం వస్తుందండి మనకంటే నవ్వు వస్తుందా లేదా? కొంచెం ఆనందం వచ్చిందా లేదా? ఒక ఊహకే ఆనందం వచ్చిందా లేదా? అని భగవాన్ అంతటా ఆయన నువ్వే ఆనందం అంటున్నారు. దానికి సంతోషం రావాలేమో, మనకి ఏం కలగట్లేదండి. నువ్వే ఆనందం అని చెప్పినా కానీ ఇప్పుడు ఆ దేశాలను పరిపాలించి రాజుగారు ఉన్నారు. ఆయన రాజుగారు అని మర్చిపోయాడు, ఎక్కడో భిక్షాటనకి వెళ్ళి అడుక్కుంటున్నాడు. బట్టలన్నీ మాసిపోయిన గడ్డం పెరిగిపోయింది. ఎవరో మంత్రి గారు వెళ్ళి మహారాజా మీరే ఈ దేశానికి రాజు అంటే అప్పుడు నమ్ముతాడా? నమ్మడా? ఆడు ఏ స్థితిలో ఉన్నాడో? మర్చిపోయిన స్థితిలో ఉన్నాడు. ఆడ దేశానికి రాజు అన్న సంగతి జ్ఞాపకం రావాలి. జ్ఞాపకం వస్తే అప్పుడు మంత్రితోటి పదు మహామంత్రి వెళ్దాం, రాజ్యానికి వెళ్దాం, అంతఃపురానికి వెళ్దాం పదు అంటాడు. కానీ అది మర్చిపోయాడు. వాడికి ఏదో మతిమరుపు జబ్బు వచ్చింది, పని మర్చిపోయాడు. మర్చిపోయి రాజు నాన్న సంగతి మర్చిపోయి అడుక్కుంటున్నాడు. రాజే నిజానికి, కానీ రాజు అన్న సంగతి మర్చిపోయి ఏం చేస్తున్నాడు? అడుక్కుంటున్నాడు. ఏదో సంఘటన జరిగిందనుకోండి, దానివల్ల వాడికి మరుపు వచ్చేసింది. తాను ఒక రాజునని
పరిపాలకుండానే మర్చిపోయాడు. ఎందువల్ల మర్చిపోయాడు. ఇలా మర్చిపోయినప్పుడు మంత్రి గారు వచ్చి మీరే మహారాజు గారు అని అంటే నమ్ముతాడా? ఆడు నమ్మడా. పిచ్చి చూపులు చూస్తాడు ఆ మంత్రి వైపు తిరిగి. నేనేంటి రాజుని అంటారేంటి? ఏలకాలం చేయకుండా ఉంటే 10 రూపాయలు వేయండి. రూపాయి వద్దు, ఈ రోజులో రూపాయికి ఏం రావట్లేదు. ఆ 10 రూపాయలు వేయండి చెప్పులోను, లేకపోతే మీకు వెలుగున్నది ఏమంటే పెట్టండి, అంతేగాని ఇలా జోకులు వేయకండి అంటాడు. ఇప్పుడు బుర్ర పని చేస్తే అంటాడు. బుర్ర పని చేస్తుంది కానీ మరుపు వచ్చేసింది. ఏంటో మరుపు? తను మహారాజు అన్న సంగతి మరుపు వచ్చేసింది. అది ఎందువల్ల వచ్చింది? నువ్వే ఆనందం అంటున్నారు భగవాన్. నేనే ఆనందం అని మనకు అనిపించట్లా. ఎందుకు అనిపించట్లేదు? నేను ఇంకేదో అనుకుంటున్నాను. చాలా సింపుల్. ఏముంది దీంట్లో? నేను దేహం అనుకుంటున్నాను. అలాగే నా మనసే నేను అనుకుంటున్నాను, నా బుద్ధే నేను అనుకుంటున్నాను. ఈ ఇంద్రియాలు నేను నావే అనుకుంటున్నాను. మరుపు వచ్చేసింది. ఇలా ఆ మరుపు జబ్బులో ఉన్నప్పుడు నువ్వే మహారాజు అని చెప్పినా వాడు నమ్మడు. కావాల్సింది ఏంటి? వాడికి మరుపు పోగొట్టాలి. అది జబ్బు అయితే కనుక దానికి మెడిసిన్ ఉంటే పోగొట్టచ్చు. భగవాన్ చెప్పింది అబద్ధం కాదు కదా. నువ్వే ఆనందం అన్నారు. నువ్వే ఆనందం అంటే నేనే ఆనందం అన్నదే నేను మర్చిపోయాను. ఎందువల్ల మర్చిపోయాను? అంటే ప్రస్తుతం నువ్వేమనుకుంటున్నావు? నువ్వు దేహానం అనుకుంటున్నావు, నువ్వు మనసు అనుకుంటున్నావు. నువ్వేవైతే పట్టుకుంటున్నావో ఆ పట్టుకోవటం వదిలేస్తే నువ్వేంటో నీకు తెలుస్తుంది. ఇది చెప్పటం ఎంత సింపుల్, ఆచరించడం అంత కష్టం. నువ్వే మహారాజు అని చెప్పేసినా కానీ ఆయనకు తెలుస్తుందా? జ్ఞాపకం రావాలా? జ్ఞాపకం రావట్లా. పలానా పేరండి మీది, మీ భార్య గారి పేరు ఇది, మనం పలానా యుద్ధానికి వెళ్ళాం, ఈయన నెమ్మదిగా ఏమైనా చెబుతూ ఉంటే లీలగా జ్ఞాపకం రావచ్చు, లేదా అప్పటికి కూడా జ్ఞాపకం రాకపోవచ్చు. వాడికి ఏ జబ్బు ఉందా? మతిమరుపు జబ్బుకి మందు వేయాలి ముందు. భౌతికంగా ఇలాగా మనసుకి సంఘటనలో జరిగిన సంఘటనలో జ్ఞాపకం చేస్తే చేయొచ్చు, కానీ అంత మాత్రం చేత రాదు. దానికి మందు ఏంటో వెయ్యాలి. నువ్వే ఆనందం కానీ నువ్వు దేహం అనుకుంటున్నావు. దేహం అనుకోవద్దు నువ్వు. అది విడిచిపెట్టేస్తే నువ్వేంటో నీకు తెలుస్తుంది అని చెప్పినందు మాత్రాన నువ్వే ఆనందం అన్న సంగతే నీకు ఎరుకలోకి వచ్చేస్తుంది. వెంటనే రాదు. మరి ఇంకే మార్గం ఉంది?
రోడ్లో తలకాయ పెట్టారు, ఓ రోకలతో పొడుతున్నారు, బాధ వచ్చేస్తుంది అంటున్నారు. ఏం చేయాలి? ముందుగా తలకాయ రోడ్లో తీసేయాలి. ముందు అది దంచుకునేవాళ్ళు లేదు, వాళ్ళు దంచుకుంటూ ఉంటారు. ముందు దాంట్లో బయటికి లాగేయాలి తలకాయని. ఎక్కడైతే దెబ్బలు పడుతున్నాయో అక్కడి నుంచి లాగేయాలి. నువ్వు దేహం అనుకోవటం వల్ల దెబ్బలు పడుతున్నాయి, నువ్వు మనసు అనుకోవటం వల్ల నీకు దంచుడికి దొరికేస్తున్నావు నువ్వు. ఎంచేత నువ్వు మనసు అనుకుంటున్నావు. నువ్వు దేహం కాదు మనసు కాదు అని ముందు ఆ తలకాయ బయటికి లాగేస్తే ముందు దంచుడు దొరకకుండా ఉంటావు. మరి ఎంతకాలం అనుకోవాలి? నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు అని ఎంతకాలం అనుకోవాలి? మీరు నది స్నానానికో చెరువులోకి స్నానానికి వెళ్ళారనుకోండి, ములుగుదాం అనుకుంటే నొరగాలు గట్ట వస్తున్నాయి. ఆ నొరగల్లా గంటేసి ఒక ములిగారు, మెల్లి నొరగలు వచ్చేస్తున్నాయి. మెల్లి గంటేసి మెల్లి ములుగుతున్నారు, మెల్లి నొరగలు వచ్చేస్తున్నాయి. అట్లా మెల్లి గంటేసి మెల్లి ములిగారు. అలా నొరగలు వస్తానే ఉన్నాయి. ఈ నొరగలు గొడవ ఏంటరా బాబు అనుకుంటాం. అవి ఎక్కడి నుంచో వస్తున్నాయి, ఎక్కడో పుడుతున్నాయి, అలా వస్తున్నాయి, నొరగలు వస్తున్నాయి. ఆ నొరగలు ఈ పైకి కనిపిస్తున్నాయి. ఆ మాలిన్యం ఆ నీళ్ళల్లోనే ఉంది. పైకి కనిపించిన నొరగలను చూస్తున్నావు, నీటిలో కరిగిపోయిన నొరగని నువ్వు చూడలేవు కదా. గాలివాటికి అలా వస్తూ ఉంటాయి, ప్రవాహం వాటికి అలా వస్తూ ఉంటాయి. ఆ నీటిలో కూడా కరిగిపోయి ఉంది అది. అలాగే మన మనసు నేను దేహాన్ని అనే దాంట్లో కరిగిపోయి ఉంది. లోపల కూడా కరిగిపోయి ఉంది అది. మనం విడదీసేద్దాం అనుకుంటే ఎలా విడదీసేస్తాం? ఏదో ఒక ములుగు మొలగాలి కాబట్టి నురుగుని ఎలా గెంటుకుంటాం, మెలుగుతాం. ములుగులు వేసేసరికి మెల్లి వచ్చేస్తూ ఉంటుంది నరగా. సత్సంగానికి వస్తాం, చిచ్చే ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాను నేను దేహం కాదు అనుకుంటున్నాను. వారానికి ఒకసారి బాగా తెలిసిపోతుంది అని ఒక ములుగుతున్నారు, ఇంటికి వెళ్తున్నారు, మెల్లిన వరకు వచ్చేస్తుంది. మెల్లి సత్సంగానికి వస్తున్నారు, భగవాన్ మెల్లి నురుగుని గంటేస్తున్నాడు. అలా నురుగు గాలివాటికి వస్తుందా? ఆ నీళ్ళల్లోనే ఉందా? ఎందువల్ల వస్తుంది? వారం వెళ్తే ఏం చదువుతాడు అయినా నేను నువ్వు చూసుకో అంటాడు అంతే. అదేదో ఎక్కడ ఉండి చూసుకోవచ్చు కదా అంటే కొంచెం చూసుకోగలరా? పక్క వాళ్ళని చూడాలంటే ఇబ్బంది. ఒకళ్ళని ఎవరినైనా ఇంట్లో వాళ్ళని ఎంతసేపు చూస్తాం అలాగా? ఏంటి అలా చూస్తున్నామని అడుగుతారు. పక్క వాళ్ళు చూడమంటే ఇబ్బంది కదా. ఎంత కట్టుకున్న వాళ్ళైనా అలాగా చూస్తూ ఉంటే ఇబ్బంది పడతారు. ఆ పాపం పనే లేదండి, నన్నే చూస్తున్నాం, ఏంటి విషయం, డబ్బులు కావాలా ఏంటి అని అడుగుతారు. పక్క వాళ్ళు చూడమంటారు కానీ నువ్వే చూసుకోమంటున్నారు కదా. పక్క వాళ్ళని ఎంతసేపు అయినా చూడమంటే చూస్తారు కానీ నువ్వే చూసుకో అంటే అది కుదరట్లేదు. ఎందుచేత నువ్వు ఎవరో నీకు తెలియట్లేదు. ఎంత విచిత్రం అమ్మ, ఎంత ఆశ్చర్యం. నువ్వెవరో నీకే తెలియట్లేదు. ఇంతకు మించి ఆశ్చర్యం ఏముంది ఈ ప్రపంచంలో, ఈ భూమి మీదే కాదు ఏ లోకంలో అయినా ఇంతకు మించి ఆశ్చర్యం ఏముంది? అన్నీ తెలుసు. భగవాన్కి భూములు ఎలా ఉండాలో తెలుసు, నాన్నగారు గాలి ఎలా ఉండాలో తెలుసు,
ఇంట్లో పిల్లలకి బిర్యానీ ఎలా చేయాలో తెలుసు, అన్నీ తెలుసు. మనకు తెలియదల్లా ఒకటి ఏంటి, మనం ఎవరో మనకు తెలియదు. మనం ఎవరో మనకు తెలియనప్పుడు మనల్ని ఏమనుకోవాలి, పిచ్చోళ్ళు అనుకోవాలా? అంటే పిచ్చోళ్ళు అంటే వాళ్ళు అలా ఏమీ తెలియకుండా ఉంటారు వాళ్ళు. ఏదో ఒకళ్ళు జోక్ చెప్పారు ఆ మధ్య. ఒక దేశం ప్రధానమంత్రి గారు సరదాగా జైల్లో చూద్దామని పిచ్చ హాస్పిటల్కి అక్కడికి వెళ్ళారంట. అక్కడ ఒక పిచ్చ ఆయన్ని దగ్గర పెట్టారు, మాట్లాడండి అని. నేను ఎవరో నీకు తెలుసా అన్నాడంట. తెలియదు అంటున్నాడు. నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని అన్నాడంట. అవును, నేను అదే చెబుతున్నాను, సంవత్సరం నుంచి వీళ్ళకి నమ్మట్లేదు అన్నాడంట. దేశానికి ప్రధానమంత్రిని నేను తెలుసా అంటే ఆడేమన్నాడు, నేను అదే చెబుతున్నాను దేశానికి ప్రధానమంత్రిని అని, ఎవడో నమ్మట్లేదు సంవత్సరం నుంచి అంటున్నాడు. భగవాన్ నువ్వే ఆనందం అంటున్నారు. ఇలాగంటాడంటే ఈయన, నేను ఆనందం ఏంటి, నా బంధ ఆనందం కోసం ప్రయత్నం చేస్తుంటే నేను పూజలని పునస్కారాలని రకరకాల పనులు, యజ్ఞాలు, యాగాలు, విచారణలు, జపాలు ఇవన్నీ చేసి నేనేంటో తెలుసుకుందాకుంటే ఈయన డైరెక్ట్గా వచ్చేసి నువ్వే ఆనందం అంటున్నాడు ఆయన. ఆ పిచ్చోడు ప్రధానమంత్రి గారితో ఏం చెప్పాడు, నేను అదే చెబుతున్నాను ఈ దేశానికి ప్రధానమంత్రి అని. ఇక్కడ ఎవడ నమ్మట్లేదు ఇక్కడ. నిజం చెప్పండి, మళ్ళీ మనం ఆలోచించుకుందాం. మనం ఎవరో మనకు తెలియదు, తన గురించి తాను తెలియదు, మనం ఎవరో మనకే తెలియదు. మనం పిచ్చోళ్ళమా, అమాయకులమా, ఎర్రోళ్ళమా? పోనీ మనల్ని పక్కనెట్టండి, ఈ భూమి మీద ఎవరైనా సరే అడగండి, నువ్వెవరో నీకు తెలుసా అంటే తెలుసు, ఎందుకు తెలియదు, నేను పలానా అంటాడు. వాడు పేరు చెబుతాడు, అంటే దేహాన్ని సూచిస్తుంది. మరి వాళ్ళందరూ కూడా మనలాగే పిచ్చోళ్ళ? నీ గురించే నీకు తెలీదు, నువ్వు ఎటువంటి వాడివి? అమాయకుడువా, పిచ్చోడువా, ఎర్రోడువా, తెంగరోడువా? అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఒక ఆత్మజ్ఞాని తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా తన దేహం అంటారు కదా. దొందే కాదు, అందరూ అందరే. చిన్నప్పుడు మా గురువుగారు ఒక ఆయన చెప్పేవారు ఒక కథ అంతా మొత్తం వద్దులండి. ఆ భార్యాభర్త ఇద్దరు శోభనం రోజుని గట్టిగా మాట్లాడేసుకుంటున్నారంట. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇదేంటారు బాబు, వీళ్ళు గొడవ ఏంటారు బాబు అని వీళ్ళంటే, అప్పుడు ఆ పెళ్లి పెద్ద చెప్పాడంట, వాళ్ళిద్దరికీ శివుళ్ళండి అన్నాడంట. వాళ్ళిద్దరికీ శివుడేనంట. ఆ చెవిటి వాళ్ళిద్దరికీ శోభనం జరుగుతున్నారు. ఏం చేస్తాం, ఒకళ్ళకి వినపడతలేదేమనుకుని ఒకళ్ళు ఇద్దరికే చెవుడు అనేది అబద్ధం చెప్పేశారు. నాకే చెవుడు ఉంది ఆయనకి లేదని ఈవిడ అనుకుంటుంది, నాకే చెవుడు ఉంది ఆవిడకి లేదని ఈయన అనుకుంటున్నాడు. ఇది దాచేశారు, పెళ్లి పెద్దలు ఇద్దరు రకంగా దాచేస్తారు కదా. దాచేసి నా చెవుడు బయటపడకూడదని ఆయన, నా చెవుడు బయటపడకూడదని ఈవిడే, వీళ్ళిద్దరూ మామూలుగా మాట్లాడేసుకుంటున్నారు. వాళ్ళ సొంతంగా చెవుడు ఉంది కాబట్టి నెమ్మదిగా మాట్లాడుతున్నావు గట్టిగా మాట్లాడుతున్నావు తెలియదు వాళ్ళకి. అంచేత పెద్ద గోల కింద ఉంది అక్కడ. అప్పుడు పెళ్లి ఎవరు రాకండమ్మా, మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి, గొడవ ఏం లేదు ఇక్కడ, ఇద్దరు చెవిటోళ్ళే,
జోడి బాగుంటుందని చేసేసి ఇంకెవరికి ఇచ్చేస్తారు పాపం. చెవులు లేని వాళ్ళకి ఇస్తే ఇబ్బంది పడతారు కదా. మొగుడికి చెవుడే, బా పెళ్ళడానికి చెవుడే, జోడి బాగుంటుంది కదా. తర్వాత తెలుసున్నా కానీ నా జాతి వాడివే నువ్వు అని ఇదే అంటుంది, నా జాతి దానివే నువ్వు అని ఈడే అంటాడు. సరిపెట్టేసుకుంటారు ఇద్దరికి చెవిటి ఉంటే. దాని గురించి మనకు తెలియదు. ఒక ఆత్మజ్ఞానం తప్పించి ఈ భూమి మీద ఇంకెవరికే తెలియదు. ఏకకాలంలో బహుశా 6 ఎంతమంది ఉంటారంట భూమి మీద ఆత్మజ్ఞానులు. మిగతా అందరూ కూడా ఎలా ఉంటారు? నువ్వే ఆనందం ఉండని నమ్ముతారా? ఎంత గొప్ప తెలివైన వాళ్ళు నమ్ముతారా? కొంచెం పుస్తకాలు గట్ట చదువుకున్న వాళ్ళు అయితే, సాధకులు గట్ట అయితే, నేను ఈ దేహం కాదని నాకు నాకు తెలుసు, పుస్తకాలు గట్ట చదివాను తెలుసు, కానీ అది ఇంకా అనుభవంలో రాలేదు, నేను ఎవరో నాకు ఇంకా తెలియట్లేదని నిజం ఒప్పుకుంటారు. నిజం ఒప్పుకుంటారో కానీ మళ్ళీ తానే దేహం అయినట్టుగా ఫీల్ అవుతూ ఆ పనులన్నీ చేసుకుంటారు. దేహబుద్ధి లేకుండా మనం ఒక్క పనైనా చేస్తున్నామా? కనీసం ఒక్క పని చేసినా అది ఒక మహాయజ్ఞం. చిన్న పనే తీసుకుని దేహబుద్ధి లేకుండా చాలా ఎరుగుతూ ఉండడం అంటే ఏంటి? ఆ నేను అనేది చెక్కేదాకా, ఆ నేను ఫీలింగ్నే పట్టుకుంటూ ఒంటి మీద ఏ పని ఉంటే ఆ పని, చిన్న పని అయినా చేస్తే అది ఒక మహాయజ్ఞం. దాంట్లోకి సంగమించేది నది సముద్రంలో సంగమించినట్టు హృదయంలోకి మనసు సంగమిస్తుంది. సముద్రంలోకి వెళ్ళిపోయిన నది మళ్ళీ వెనక్కి రాదు. హృదయంలో సంగమిస్తున్న మనసు మళ్ళీ వెనక్కి రాదు. ఇంకా మిగతా ఎంతైతే నది ఉందో అది ఉంటుంది, అలాగే ఎంతైతే మనసు ఉందో అది ఉండిపోద్ది. మొత్తానికి అది ఇంకిపోయేదాకా సంగమించేస్తే గొడవలేదు. దేహబుద్ధిని పక్కన పెట్టి నేను అనే ఫీలింగ్తో ఉంటూ దాన్ని కాపాడుకుంటూ కనీసం ఒక్క చిన్న పని అయినా చేసాము. అలా చేయగా అభ్యాసంతో ఉండటంగా అవుతాం. ఒకసారి గురువు దయ వల్ల కూడా ఉండటంగా అయిపోతాం. దేహం ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి, కానీ ఈ దేహం నేను కాదు, ఉండటమే నేను అనేది గురువు దయ వల్ల కూడా తెలుస్తుంది. గురువు పట్ల అవినాభావ సంబంధం ఉండాలి. దానికి అవినాభావ సంబంధం అంటే ఏంటి? ఆత్మబంధం బలీయంగా ఉండాలి. ఈ బంధువులందరూ ఒక్కో జన్మలోనూ వస్తూ ఉంటారులే, నా నిజమైన బంధువు గురువే, సద్గురువే. ఏదో రూపం మారచ్చు, పూర్వజన్మలోనూ నాకు సద్గురువు ఉన్నాడు, ఏ జన్మలో ఉన్నాడు, ఏదో ఈ ఆత్మబంధం మాది ఎన్నో జన్మల నుంచి వస్తుంది. నాకు ముముక్షత్వం ఏ జన్మలో అయితే కలిగిందో ఈశ్వరుడు అప్పుడే ఇచ్చేసాడు గురువుని. గురువు మొఖాలు మారొచ్చు కానీ లోపల ఆత్మబంధం కొనసాగుతుంది మాకు అనే సద్గురువుతోటి ఆత్మీయ బంధం, ఆత్మీయ బంధం అది పెనవేసుకుని ఉండిపోతే, మహాబలీయంగా ఉంటే
అప్పుడు వస్తుంది. ఆ ఉన్నతంగా కానీ అంటే గురువు ఇంకా అక్కడ ఎలాగో పొంగుతూ ఉంటుంది గురువు దగ్గర నుంచి, అది మనల్ని వచ్చి చేరుతుంది. ఈ ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ ఏం చేస్తూ ఉంటుందంటే అప్పుడప్పుడు పరీక్షలు పెడుతుంది. నువ్వు నీ భక్తుల పట్ల దయ చూపిస్తున్నావు కదా, ప్రేమతో ఉంటున్నావు కదా, ఇంట్లో వాళ్ళకంటే కూడా ఎక్కువ ఈ భూమి మీద మనల్ని ఎవరైనా అత్యంతం ప్రేమిస్తున్నారో ఆత్మీయ బంధంతో అంటే అదొక గురువే. నువ్వెంత బలీయంగా ప్రేమిస్తున్నావు కాబట్టి అది దయగా మారిపోయి వాళ్ళకి మంచి జరుగుతుంది. మరి వాళ్ళకి కూడా నీ మీద ఉందా, చిన్న టెస్ట్ పెట్టుకుంటాను అని గురువుతో చెబుతుంది. పెట్టుకోండి అమ్మా అంటాడు. ఆ పెట్టుకున్నప్పుడు దొరికేస్తారు. ఎంతో అత్యంత పవిత్రులు ఏదైనా కానీ మాయకు దొరకకుండా ఉండరు. గురువు నిన్ను కూతురుగా చూస్తున్నాడు అనుకో, నువ్వు తండ్రిగా చూస్తున్నావా అంటే నీకు తండ్రికి ఏమన్నా అయితే నువ్వు పరిగెత్తుకుని వెళ్తావు వెళ్ళవా? మరి గురువుకి ఏమైనా అయితే పరిగెత్తుకుని వెళ్తావు వెళ్ళవా? ఈ టెస్ట్లో గురువుకి సంబంధం ఉండదు, కానీ ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అన్నారు భగవాన్. గురువు నిన్ను ఓన్ చేసుకుంటున్నాడు, ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ ఓన్ చేసుకుంటున్నాడు. అది ఆత్మబంధం. అది కనీసం ఆత్మబంధం ఆత్మీయ బంధం అంత లేకపోయినా కానీ నీ ఇంట్లో వాళ్ళలాగా నువ్వు ఓన్ చేసుకుంటున్నావా? ఇంట్లో వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చిందనుకో నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? అలా గురువుకి ఏమైనా కష్టం పెట్టిందనుకో అమ్మవారు ఇంకెవరు ఆవిడే పెడతారు, మాయల మారాటి అలా సృష్టిస్తుంది. నిజానికి కష్టం ఉండదు, ఏముండదు అక్కడ. సృష్టించిందనుకో నీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నైతే ఎలాగైతే ఓన్ చేసుకుని నీ సొంత పని కిందని సొంత ఇంటి పనిలాగా నీ సొంత పనిలాగా నువ్వు ఎలాగైతే ఓన్ చేసుకుంటావో రిజాల్వ్ చేసుకుంటావో అలాగే గురువుకి కూడా అలా వస్తే ఇది నా సొంత ఇంటి పని, నా కుటుంబంలో పని ఇది అని ఓన్ చేసుకుని వెళ్తున్నావా? ఇది అమ్మవారు పెట్టే పరీక్ష. వెళ్ళి గురువే వచ్చి దాన్ని విడమర్చి చెబితేనే కానీ మనకు దొరలకు అర్థం కాదు. ఇంచేత మనకు అంత ఆత్మీయ బంధం లేదు. బంధం ఉంది, అటువైపు నుంచి ఉంది, గురువు వైపు నుంచి ఉంది, మన వైపు నుంచి కూడా ఉండాలి. అలా ఉంటేనే ఇందా చెప్పుకున్నాం కదా ఏంటిది ఒక ఉండటం అలా ఏ సాధన లేకుండా వచ్చేస్తుంది. నువ్వే ఆనందం అన్నాడు కదా, అలా మాట విన్నా వెంటనే వచ్చేస్తుంది. గురువే నా సొంత బంధువు అని అనుకున్న శాస్త్రం చెబుతుంది. శాస్త్రం దాగేంత సొంత బంధువులు కొన్ని ఇంట్లో బంధువులకి ఏమైనా అయినప్పుడు, ఇంట్లో వాళ్ళకి ఏమైనా అయినప్పుడు నువ్వు వెంటనే చర్య తీసుకుంటున్నావు కదా. అలాగే గురువుకి ఏదో అయ్యేలా చేస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుడే చేస్తాడు. దేనికోసం? మీకు పరీక్ష కోసం. వెంటనే లేచి కదిలి వెళ్ళగలుగుతున్నారా? ఆ పని చేయగలుగుతున్నారా? అంటే గురువు దూరం అనేది మీకు అమ్మవారు అద్దం పెట్టి చూపిస్తుంది. ఇంత దూరంగా ఉంటే అది అవదమ్మ లోపల. గురువు ఇచ్చినా అవదో. దేవతా చట్టం ఒకటి ఉంటుంది, వాళ్ళు ఒప్పుకోరు. దేవతలు ఏవైతే ఆనందం అనిపిస్తూ ఉంటారో అదే దేవతానందాలు, అవి ఆత్మానందం కాదు. వాళ్ళు కూడా అసూయపడతారని చెప్పారు మన గురుదేవులు నాన్నగారు. ఆత్మానందం నువ్వు ఒక్కసారి అనుభవిస్తే ఒక్క సెకండ్లో 60 వంతు అనుభవించినా కానీ వాళ్ళు కూడా అసూయపడేంత ఆనందం నువ్వు పొందితే ఇంక మళ్ళీ జీవితంలో ఇంకెటు చూడ, లోపలిగా ఉంటుంది నీ చూపు. అది ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ ఆ రుచి కోసం ఎప్పుడు లోపల తిప్పే ఉంచుతాం. పొరపాటును కూడా బయటకు చూడాలని అనిపించదు అసలు మనసుకి.
సూది మన మీద ఎంత నీటి బిందువు పడుతుంది, దాంట్లో 60 వంతు చూసినా కానీ. గురువుకి ఆత్మీయ బంధం తెలుసు, ఎన్ని జన్మల నుంచి గొడవ వస్తున్నారో, ఈశ్వరుడు కూడా ఉంటున్నారు, ఎలా చేస్తున్నారు ఏంటనేది గురువు తెలుసు. అంచేత వాడికి ఆత్మీయ బంధం అనేది, ఆత్మబంధం అనేది బలీయంగా ఉంటుంది. అంత బలీయంగా లేకపోయినా కానీ ఈ జన్మలో మనకు ఒక కుటుంబం ఉంది. కనీసం మన కుటుంబంలో ఉన్న వ్యక్తులతో సమానంగా అయినా గురువుని మనం ఓన్ చేసుకుంటున్నాము. మనం ఓన్ చేసుకుంటే అది రాకుండా ఉండదు. గురువుకి ఏమైనా కష్టం వస్తే అదేంటి, మన కుటుంబం ఇదే, మనం చూడకపోతే ఇంకెవరు చూస్తారా? ఇటువైపు నుంచి ఉంటే అదొకటే సరిపోదు, ఇటువైపు నుంచి కూడా ఉండాలి. అలా ఉంటే ఆత్మీయ బంధం బలపడి సాధన మొదలుపెడితే చాలు, వెంటనే లోపల తీసుకెళ్ళిపోతుంది. నువ్వు కళ్ళు మూసుకోక్కర్లేదు, అదే మూయించేస్తుంది. కళ్ళు విపరీతమైన ఆనందాన్ని రుచి చూపిస్తూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? అదే గురువు నుంచే వస్తుంది. నీకున్న ఆత్మీయ బంధం బట్టి, గురువుని నువ్వు ఓన్ చేసుకోవడం బట్టి మాయ ఇదంతా. గురువు కుటుంబం వేరు, మన కుటుంబం వేరు అనుకోవడం మాయ. గురువు కుటుంబమే నా కుటుంబం అనుకోగలిగితే కనుక, నువ్వు ఆ విధంగా ఓన్ చేసుకుంటే కనుక ఆధ్యాత్మికమైనది ఇచ్చేస్తాడు. భౌతికమైన కోరికలు అలాగా నువ్వు కోరుకుంటే వచ్చేస్తాయి, కోరుకోపోయినా వచ్చేస్తాయి. గురు సన్నిధిలో ఉంటే చాలు, ఆరాధనలో ఉంటే చాలు. చేస్తూ ఉంటారు కదా, గురు పౌర్ణాలు అవి చేస్తూ ఉంటారు కదా, ప్రసంగానికి వచ్చి అది అన్నం పెడతారు కదా, అది సరిపోద్ది. మీరు చల్లగా ఉండటానికి అది సరిపోతుంది. దాని మించి బహుమానాలు అలాంటివి రావాలంటే కనుక ఆత్మీయ బంధం ఉండాలి. ఆత్మీయ బంధం అంటే గురువుకి మనకి ఉన్న ఆత్మబంధం అది గురువు నుంచి ఎలాగో ఉంటుంది, ఇటువైపు నుంచి కూడా ఉండాలి. ఇప్పుడు వడి తిప్పుతారు కదండి, నువ్వు ఆ పక్కన పట్టుకుని నేను ఈ పక్కన పట్టుకుని వడి తిప్పుతారు కదా. మీరు తిప్పుతూ ఉంటే అక్కడ వదిలేస్తున్నారు అనుకోండి, కింద పడిపోద్ది కదా. నీళ్లు కారిపోతా అంటే వడి తిప్పుతూ ఉంటే గురువు తిప్పుతూ ఉంటున్నాడు, తిప్పుతైనా సరే అక్కడ వదిలేశారు అనుకోండి. అంటే ఆత్మీయ బంధం రెండు వైపులు ఉండాలంటే అర్థం మీకు ఉదాహరణ కోసం చెబుతుండే. ఆ పిండే నీళ్ళు మనయ్యే, వడి తిప్పుతూ ఉంటాడు. మన అయినా కానీ వాడు వంటిని పిండించుకుంటాడు. మనకు నొప్పి కలగకూడదని ఆ నీళ్ళు కారుతూ ఉంటాయి. ఆ పక్కన గట్టిగా పట్టుకుంటే తిప్పుతూ ఉంటే మనం వదిలేస్తూ ఉంటాం. ఎంచేత ఈ టవాలో ఏంటది వడి తిప్పేది ఉంది కదా, అది మందకి, అది గురువుదే. లేదా మనం బలం సరిపోక, బలం ఎందుకు సరిపోదా, ఇది మంద కాదు ఆయనదే అనుకోవడం వల్ల బలం సరిపోదు. ఇది మందే, ఇటు బస్సుల్లోనూ మన పని ఇది అని అనుకుంటే కనుక గట్టిగా పట్టేసుకుంటాం. గురువు ఎంత తిప్పినా కానీ మీరు కూడా ఎదురు తిప్పేస్తారు. అసలు ఎదురు తిప్పడం కాదు, పట్టుకోలేకపోతున్నారు. నిదర్శనాలు మనకు ప్రతిరోజు తెలుస్తూనే ఉంటాయి. వడి తిప్పుతున్నప్పుడు పడే నీళ్లు మనయ్యే, కానీ ఆయన తిప్పుతున్నప్పుడు మనం పట్టు వదిలేస్తున్నాం. పట్టు వదలకుండా గట్టిగా పట్టుకుని ఎదురు తిప్పితే తొందరగా నీళ్లు పోతాయి. వెళ్ళి పట్టుకోక్కర్లేదు, నీళ్ళని బయటకు వచ్చేదాకా తిప్పుతాడు అంతే కదా. ఆ తర్వాత దాన్ని నారేస్తారు. అంటే మీకు తెలుసున్న భాషలో మీకు వ్యవహారం ఇవన్నీ తెలుసు కాబట్టి ఆ స్థాయికి దిగిపోయి భగవాన్ చెబుతున్నారు. యాక్చువల్గా గురువు గంట మనం ఇంకా గట్టిగా పట్టుకుని ఎదురు తిప్పేసామనుకోండి, తొందరగా అయిపోద్ది పని, మన పరీక్ష అయిపోద్ది.
మన సొంత సాధన వల్ల రాని ఎన్నో ఉంటాయి. ఈ దేహమే నేను కాదు అని తెలిసినా కానీ నిజానికి తల గోడనేసి కొట్టుకోపోయినా కానీ అంత పని చేస్తారు ఒకసారి. చిచ్చి ఎంతకాలం ఎలాగా దేహం నేను కాదని అర్థమైపోయింది కాదు, సబ్జెక్ట్ పరంగా అర్థమైపోయింది కాదు, ఇంక నేను కాదు దేహం నేను కాదు అని అన్నట్టుగానే మనం బిహేవ్ చేయాలి అని ఎన్నిసార్లు ఇంకా శిలాశాసనంగా చేసేసుకుని ఇక్కడ బయలుదేరతారు. 4 అడుగులు వేసరికి పోతుంది. కొంతమంది ఇంటికి వెళ్ళేదాకా ఉంటుంది, గడపలోకి వెళ్ళేసరికి పోతుంది, కొంతమంది వంటింట్లోకి వెళ్ళేసరికి పోతుంది, కొంతమందికి అయితే కరెక్ట్గా ముద్ద నోట్లో పెట్టుకునేటప్పుడు పోద్ది అని నేను అనేది. ఎంచేత మనసు టేస్ట్ మీదకి వెళ్ళింది, ఇది ఎలాగుందో, ఇది రుచిగానే ఉందా, పాత అలవాట్లు అంతే. దేహం నేను అనుకుని ఎన్నిసార్లు రుచి చూసాను అంచేత కరెక్ట్గా ముద్ద పెట్టుకునేసరికి అప్పుడు దాకా నేను 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 ఎవరు అనుకోకపోయినా పని నేను అనుకుంటున్నా కానీ కరెక్ట్గా ఆ పళ్ళెంలో పెట్టుకుని ఇలా అలా చూసేసరికి వెంటనే పోతుంది లోపల, చూపు బయటకు వచ్చేసింది. చూపు ఏమైంది, జారిపోయింది లోపల. నేను ఎవరు అనుకుంటూ కూడా తినచ్చు, నేనుగా ఉంటూ తినచ్చు. కానీ గురువు వైపు నుంచి ఆ వండటంగా వచ్చేసింది అనుకోండి, అసలు ఎన్ని చేసినా కానీ వండటంగానే ఉంటామంటే పోదేంటి, అది ఎలా ఇచ్చేసేయండి నాకు గురువు అనిపించేస్తుంది మీకు. మళ్ళీ ఒక్కసారి తప్పించడానికి మళ్ళీ మామూలే, స్విచ్ అలా నొక్కితే చాలు మళ్ళీ వండటం అయిపోతారు. అంటే ఆ వండటంగా ఉంటూ మీరు ఎలా ఉన్నారు లోకంలో, ఎలా వర్క్ చేశారు అలా చేయమని చెప్పి ప్రాక్టీస్ చేయమని చెప్పి గురువు మీకు ముందే పెట్టుబడి పెట్టేస్తాడు. నువ్వు ఎక్కువ పెట్టుబడి పెట్టేస్తున్నావు, వాళ్ళకి ఇంకా తెలియట్లేదు, ఒకసారి ఆపు నేను చూస్తానని చిన్న చిన్న పరీక్షలు పెడతాం అమ్మవారు. ఆ పరీక్షల్లో ఫెయిల్ అయిపోతే ఇంకెప్పటికీ గురువు ఇవ్వాలనుకుని ఇవ్వలేడు. మీకు బోల్డ్ పూలు తెచ్చి ఇచ్చేసారనుకోండి, పాపం ఎక్కడ పెట్టుకుంటారా, తల అంతా పేను కొరికేసింది అనుకోండి, దేనికి పెట్టుకుంటారా, విగ్గోటి పెట్టుకోవాలి, అది సొంతం కాదు. పువ్వులు వచ్చేస్తాయి, సుఖం అంటే పెట్టుకుంటే జుట్టు ఉండాలి కదమ్మా. అమ్మవారు ఆటోమేటిక్ డైవినేషన్ ఏం పరీక్ష పెడుతుంది అనేది గురువు వచ్చి చెబితేనే కానీ తెలియని స్థితిలో ఉంటాం మనం. అంటే ఎన్నేళ్ళ సాధన చేసినా కానీ అంత సూక్ష్మంగా ఉంటాయి. మరి గురువు నువ్వు ఎంతవరకు ఓన్ చేసుకున్నావు, కానీ అలా వచ్చి సీక్రెట్ చెప్పిన తర్వాత నిలబడింది అనుకోండి, అది సెకండ్ క్లాసే, ఫస్ట్ క్లాస్ కాదు. అలా అప్పుడు కూడా నిలబడకపోతే థర్డ్ క్లాసు లేకపోతే ఫెయిల్. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అలా ఉండరు, గురువు చెప్పకుండానే తెలుసుకుంటారు. మనం ఓన్ చేసుకుని తేరాలి, ఇదేదో పరీక్ష కింద ఉంది మనకే. ఎల్లప్పుడూ సంస్థితమై ఉండే నేనుగా ఉండేటటువంటి ఆ గురువుకి ఆ దేహం ఎలా ఉంటుంది, ఉండదు కదా. ఆ దేహానికి ఏమన్నా వచ్చినా లేకపోతే కొంపకి ఏమన్నా వచ్చినా అది ఏదో మన కొంప, అది మనం ఓన్ చేసుకోవాలని చెప్పి స్వతహాగానే తెలిసిపోద్ది. బుద్ధి సూక్ష్మత ఉన్న వాళ్ళు తెలిసిపోద్ది, లేకపోతే తెలియదు. అంత బుద్ధి సూక్ష్మత లేనప్పుడు చెప్పటం తప్పు కాదు. బుద్ధి సూక్ష్మత లేనప్పుడు చెప్పటం తప్పు కాదు. కాబట్టి శాస్త్రాన్నే దాటి వెళ్లకుండా గురువు అప్పుడప్పుడు అటువంటి సీక్రెట్స్ చెబుతాడు. మన మనసు మాయలో పడింది అనుకోండి, దాంట్లో కూడా మాయం చూస్తుంది. ఆ ఊరినే చెప్పేస్తున్నాడు అంతే అనుకుంటా. ఈ పళ్ళు మనం భగవానికనే తెచ్చాం కదండి. అయ్యే కొన్నప్పుడే ఆయనకు తెలుసు. మనం ఎన్ని పళ్ళని లెక్క పెట్టుకోకపోయినా కానీ ఎన్నో ఆయనకి తెలుసు. లోపల ఏ రకమైన
ప్రేమతో కొన్నారా, అది కోరిక కోసం కొన్నారా, అది కూడా ఆయనకు తెలుసు. భగవాన్ ఏమంటున్నారమ్మా, నువ్వే ఆనందం అంటున్నారు. ఆ మాట అన్నప్పుడు నెత్తి ఏ గవర్నెన్స్ కొట్టుకోవాలనిపించదు. ఇంత డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు అయినా ఏ అప్పేసి వస్తుంది. బలీయంగా ఏళ్ల తరబడి కాదు, జన్మల తరబడి నేనే దేహం, నేనే దేహం, దేహమే నేను, దేహమే అనుకుంటున్నారా. నువ్వే ఆనందం డైరెక్ట్గా చెప్పేస్తే ఏం అర్థమేసి వస్తుంది. కానీ నువ్వు ఈ మొక్క చెప్పేవు అంటే ఖచ్చితంగా అది అయ్యేలా చేస్తావు. నువ్వే ఆనందం అని అనుభవంలోకి వచ్చేలాగా నువ్వే చేయబోతున్నావు అన్నమాట. అది ఆ మాట ఎందుకు అంటావు నువ్వు? నువ్వు ఆ మాట చెప్పావంటే ఊరికనే చెప్పావు కదా భగవాన్, నువ్వే ఆనందం అన్నావు. అదే నాకు అనుభవంలో రావటం కోసం చెప్పిన మాట. కానీ ఊసిపాక చెప్పావు కదా నువ్వు. ఇప్పుడు భగవాన్ మామూలుగానే మిత భాష, అవసరం లేకుండా ఒక్క మాట కూడా ఆయన నోటంట రాదు. అది అయితేనే మనకు చెబుతాడు. నువ్వే ఆనందం అని అన్నారంటే ఆయన అది అనుభవంలోకి వస్తాకే మనకు చెబుతున్నాడు. ఇప్పుడు మన సాధన ఎలా ఉండాలి? ఏదైతే ఆయన ప్రతిసారి చెబుతున్నారో, నేను ఈ దేహమే నేను అనుకుంటున్నావు కదా, దాన్ని ఎక్కువగా పట్టుకోకు. నువ్వెవరో నీకు తెలియపోయినా నేను దేహాన్ని అనేదాన్ని ఎక్కువగా మొయ్యకు. మొట్టమొదటిది. రెండోది ఏంటి, మనసులోకి ఏ తలంపులు వస్తూ ఉంటాయి. ఏ తలంపుని పట్టించుకోవద్దు. పట్టించుకోకుండా ఇంకో పని చేయాలి. ఏంటి, అది ఎక్కడ పడుతుందో చూడాలి. మనసులోంచే కదా అది పుట్టేది. మరి ఆ మనసు ఎక్కడ పడుతుంది? నీలోంచే పడుతుంది. నీ మూలంలో నువ్వు ఉండు. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? నీ మనోమూలంలో నువ్వు ఉండాలి. ఆనందం బయట ఉందని ఎప్పుడూ నమ్మద్దు. ఏం చెబుతున్నారు భగవాన్? ఆనందం బయట ఉందని ఎప్పుడూ నమ్మద్దు. అది నీ లోపలే ఉంది, అది నువ్వుగా ఉంది. నువ్వే ఆనందం. నువ్వే ఆనందం అని భగవాన్ చెప్పిన తర్వాత కూడా మీకు అప్పుడప్పుడు ఆనందకరమైన సంఘటనలు జరుగుతూ ఉండొచ్చు. అప్పుడు అనిపించేస్తుంది ఏదో గుడ్ న్యూస్ అంటారు, అంటే బయట నుంచి వచ్చింది గుడ్ న్యూస్ చెప్పారు అని ఆనందిస్తారు. అది కూడా మాయలో భాగమే. కానీ అప్పుడు ఆనందం వచ్చినా నీ లోపల ఉన్న ఆనందంలోంచి అది తెలియబడుతుంది. కానీ ఆనందం బయట ఎప్పుడూ లేదు. ఏమంటున్నారు భగవాన్? బయట సంఘటనల వల్ల జరిగాయని ఆనందం వస్తుందని అనుకుంటూ ఉంటాం. ఆ సంఘటనలకు ఆపాదిస్తాం ఆనందాన్ని. నిజానికి ఆనందం ఎప్పుడూ బయట లేదు. అది నీలోనే ఉంది. అది నువ్వే ఆనందం. మరి బయట సంఘటనల వల్ల ఆనందం వస్తుంది కదా, అది నిజం కాదంటే ఆ సమయాలలో నీకు తెలియకుండానే నీవు నీ ఆత్మలో విలీనం అవుతున్నావు అన్నమాట. ఆ సంఘటన గుడ్ న్యూస్ విన్నప్పుడు ఆనందం వస్తుంది కదండి.
కరెక్ట్గా ఇది జరగటం వల్ల అది ఉంటుంది. ఆనందం నీ హృదయంలోంచి నువ్వే ఆనందం కదా, ఆ ఆనందమే నీకు మనసులోకి వచ్చే టైంకి ఆ గుడ్ న్యూస్ వస్తుంది. లేకపోతే ఆ గుడ్ న్యూస్ విన్నాగా నీకేమాత్రం ఆనందం రాదు. నిజంగా ఆనందించదగ్గ సంఘటన అయినా కానీ ఆ న్యూస్ అటువంటి గొప్ప న్యూస్ అయినా కానీ నీ లోపల నుంచి నీ ఆత్మలోంచి వచ్చే ఆనందం, నీ నిజమైన స్వభావం ఆనందం ఉంది కదా, ఆ ఆనందంలోంచి వస్తేనే నీకు ఆనందం వస్తుంది. ఆ సమయాలలో నీకు తెలియకుండానే నీవు నీ ఆత్మలో విలీనమవుతున్నావు అన్నమాట. ఆనందమే నీవని, అదే ఆత్మని నమ్మకంతో నీవు ప్రయత్నపూర్వకంగా అట్లా విలీనమవటమే సాక్షాత్కారం. అంటే నువ్వే ఆనందం, అది మనం నమ్మట్లేదు. నమ్మినా కానీ భగవాన్ మీద గౌరవంతో ఏదో నమ్మినా కానీ నాకు ఇంకా ఏం లేదు, అనుభవంలో లేదు. కానీ ఎప్పుడైనా ఆనందం వస్తుంది, ఏదో సంఘటన జరుగుద్ది, ఆనందం వస్తుంది. ఏదో గుడ్ న్యూస్ అంటారు, ఆనందం వస్తుంది. భగవాన్ ఏమన్నారు, ఆ గుడ్ న్యూస్ వినటం వల్ల నీకు ఆనందం రావటం కాదు, నీ హృదయంలోంచి ఆనందం పొంగి నీ మనసులోకి వస్తుంది. అదే సమయానికి అది జరుగుతుంది. మీకు ఉదాహరణకి ఒక బూరు తింటున్నట్టు కల వచ్చిందండి అనుకోండి. ఆ బూరు తింటున్నట్టు కల వస్తే బూరిలాగా ఉంటుంది కదా, గారిలాగా ఉంటుంది కదండి కళ్ళలో తింటే. అప్పుడు కూడా బూరి తీపిగానే ఉంటుంది. బూరి తీపిగానే ఉంటుంది. మరి కళలో నిజమైన బూరి ఉందా? లేదు. కానీ ఆ తీపి తప్ప, తీపి నిజమే. బూరి ఉన్నట్టుగా కలగంటున్నాం, అలా తీపి ఉన్నట్టుగా కలగంటున్నాం. కానీ ఆ తీపి ఎక్కడిదే? కళలో ఉన్న బూరి మనసులోంచి వచ్చే ఊహ, కానీ ఆ కళలో ఉన్న బూరికి తీపినిచ్చింది హృదయంలో ఉన్న ఆనందంలోంచి వచ్చింది. ఆ తీపి లోపల నుంచి వచ్చింది, అప్పుడు కూడా తీపి. భగవాన్ అనుగ్రహం వల్ల నీకు సడన్గా కళ కరిగిపోయినప్పుడు తెలుస్తుంది. బూరి తింటా ఉండగా నీ నాలుగుకి తీపి అనుభవం అవుతూ ఉంటుంది. సడన్గా మెలుగు తెస్తాడు అనుకోండి, నాలుక మీద బూరి తీపి ఉంటుంది, కళ కరిగిపోయింది కాబట్టి బోరు ఉండదు. ఇది కరెక్ట్గా అర్థం చేసుకోండి. మీరు కలగంటున్నారు, కళ్ళలో బోరు తింటున్నారు. కళలో బోరుని సృష్టించింది ఎవరో? నీ మనసు. కానీ ఆ బోరుకి తీపినిచ్చింది ఎవరో? నీ హృదయంలో ఉన్న ఆనందంలోంచి ఆ తీపి బయలుదేరింది, అది నాలుగుకి చేరింది. కరెక్ట్గా అర్థం చేసుకోండి సబ్జెక్ట్. కళలో మీరు బూరు తింటున్నారు, బూరు నిజమా అంటే నిజం కాదు. నిజంటే మెలుగు వచ్చిన తర్వాత బూరు లేదు. కానీ కళలో మీ నాలుగుకి ఒక తీపి అందిందా లేదా? అందింది కదా. అది హృదయంలోంచి వచ్చిన నీ నిజస్వరూపమైన ఆనందంలోంచి పుడుతుంది అని ఎప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది? సడన్గా ఈ కళ్ళను కట్ చేసేస్తాడు. కట్ చేసినప్పుడు బూరి మాయమైపోద్ది, నీకు మెలకు వచ్చేస్తుంది. కానీ ఈ నాలుక మీద తీపి నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోద్ది. ఇదండి, బూరి మాయమైపోయిన వెంటనే తీపి వెళ్ళిపోతాం. నెమ్మదిగా లోపలికి వెళ్తుంది. ఈశ్వరుడు సడన్గా మెలకు వేస్తాడు. మీకు మెలకు వచ్చేసరికి బూరి మాయమైపోయింది. కానీ
ఏ బూరే ఏ బూరి తీపి అయితే ఉందో అది నాలుగు మించి నెమ్మదిగా లోపలికి వెళ్తుంది. బూరి తీపి అది. అంటే నువ్వు ఈ ఇలలో ఉన్నప్పుడు కూడా తినే బూరి తలంపే, కానీ లోపల నుంచి వచ్చిన తీపి మాత్రం అది ఈశ్వరుడు ఇచ్చింది. అది బూరి తలంపు, ఆ తీపి తలంపు కాదు. నువ్వు లోపల ఆనందంగా ఉన్నావు, నువ్వే ఆనందం అన్నాడు, అది తీసి పక్కన పెట్టిన పని. ఈశ్వరుడే ఉన్నాడు లోపల, అందరి లోపల ఈశ్వరుడు ఉన్నాడు కదా, ఒప్పుకుంటారు కదా అందరూ. ఈశ్వరుడు అన్న ఆనందం అన్న ఒకటే కదా. భగవాన్ ఏం చెబుతున్నారంటే, నువ్వు బూరి తింటున్నావు, ఆ బూరిలోంచి వచ్చిన తీపి అనుకుంటున్నావు. నువ్వు కాదు, నీ హృదయంలో ఉన్న ఆనందంలోంచి అది వచ్చింది, ఆ తీపిగా మారి వచ్చింది. బూరి తీపిగా ఉంది కదా, ఇది దీందే, గారి కమ్మగా ఉంది కదా, అది దాందే అని మాయలో పడుతున్నావు. నువ్వు బూరి తిన్నా, గారి తిన్నా, బూరి తిన్నప్పుడున్న తీపి ఈ బూరిలోంచి రాలేదు, బూరి అబద్ధం, బూరి తలంపు. కానీ లోపల నుంచి వచ్చిన ఆనందంలోంచి తీపిగా మారి నీ నాలుక మీదకి వచ్చింది. అది నువ్వు బూరిలోంచి నాలుక మీదకి ఎలా వచ్చింది అనుకుంటున్నావు, కానీ ఆ బూరి నోట్లో పెట్టుకున్నప్పుడు లోపల నుంచి వచ్చింది. ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలోంచి వచ్చింది. ఏ వస్తువుని అడ్డుగా పెట్టుకుని వచ్చింది? బూరి. ఈ బూరి నిజమా? తలంపు. ఏదైనా గుడ్ న్యూస్ వింటాం, వెంటనే ఆనందం వేస్తుంది. ఏమనుకుంటావు? ఆ గుడ్ న్యూస్ వినటం వల్ల నీకు ఆనందం వచ్చింది అనుకుంటున్నావు, కానీ ఎక్కడి నుంచి వచ్చింది? అది నీ హృదయంలోంచి పొంగింది. అది హృదయంలోంచి ఈశ్వరుడు బయటకు పంపిస్తే ఆనందం అనేది మనసుకు వచ్చింది. అదే సమయానికి ఇది వినటం జరిగింది. నీకు ఎప్పుడు ఆనందం వచ్చినా అది హృదయంలోంచి వస్తుంది. హృదయం ఆనంద స్వరూపం, ఆనందమే, ఆనంద సముద్రం. దాంట్లోంచి ఒక తుంపర చిన్నది బయటకు వస్తుంది. ఈ బూరు వంపుని, గారు వంపుని, లేదా ఒక సంఘటన వంపుని, ఒక మెసేజ్ వంపుని, ఆ మెసేజ్లోంచి నీకు నిజమైన ఆనందం రావట్లేదు. మెసేజ్గా శక్తి లేదు. నీ హృదయంలోంచి ఈశ్వరుడు ఇస్తే వస్తుంది. ఎంత మాయో చూడండి. నిజానికి ఏ వస్తువులోంచి కూడా నీకు ఆనందం రావట్లేదు. ఆనందం నీ లోపల నుంచి వస్తుంది. నువ్వే ఆనందం అంటున్నాడు. ఆనందం నీ లోపల నుంచి వస్తుందని తెలిసినప్పుడు, అది బలీయమైపోయినప్పుడు, బూరిలోంచి రావట్లేదని తెలిసినప్పుడు, గారిలోంచి రావట్లేదని తెలిసినప్పుడు, బయట వస్తువుల్లోంచి రావట్లేదని తెలిసినప్పుడు, బయట గుడ్ న్యూస్లోంచి ఆనందం రావట్లేదని నీకు తెలిసినప్పుడు, అప్పుడు నువ్వు ఎలాగుంటావు? నా లోపలే ఆనందం ఉందనో, లేదా భగవాన్ చెప్పినట్టు నేనే ఆనందం అనో, ఇది ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిపోదాం. దాంట్లోకి మనం వెళ్ళిపోదాం. ఈ బయట చూసుకోవడం ఎందుకు? బయట వస్తువుల్లోంచి ఆనందం చూసుకోవడం ఎందుకు? నేనే ఆనందం అయినప్పుడు నన్ను నేనే చూసుకోవచ్చు కదా, నాలోకి నేను వెళ్ళిపోవచ్చు కదా, ఆనందంలోకి నేను వెళ్ళిపోవచ్చు కదా, ఆనందంలోకి ఇంకిపోవచ్చు కదా, పురుగుపోవచ్చు కదా. అప్పుడు బూరిలో అవసరం లేదు, గాలిలో అవసరం లేదు, స్వయంగా నేనే ఆనందం కదా. ఏ వస్తువులు అవసరం లేదు కదా, ఏ గుడ్ న్యూస్లో అవసరం లేదు కదా. ఇక్కడ ఉన్న మాయ మీకు అర్థమైందండి. బయట గుడ్ న్యూస్ ఎవరో చెప్పారు, మీ అబ్బాయికి నెలకి ₹1,00,000 ఉద్యోగం వచ్చిందని చెప్పేశారు అనుకోండి, ఆనందం వస్తుంది కదా, లోపల నుంచి వస్తుంది కదండి. కానీ ఆ న్యూస్ వల్ల వచ్చింది మీరు అనుకుంటున్నారా? కానీ నిజానికి ఏంటి? హృదయంలోంచి వచ్చింది ఆనందం. హృదయంలోంచి ఆనందం పుట్టకపోతే న్యూస్లోంచి కూడా పుట్టదు. న్యూస్లో ఏమి ఉండదు. న్యూస్ అనేది ఆ తలంపు. అది తలంపుకి ఆనందించే శక్తి లేదు. కలలో తిన్న బూరి కూడా తలంపే, కానీ తీపి తలంపు కాదు. అది నువ్వు అనుభవించావు. కళ్ళలో ఉండగా సడన్గా ఇస్తాడు, కళ తగ్గొట్టేస్తాడు ఈశ్వరుడు. అదే ఆయన కరుణ. కరెక్ట్గా తగ్గొట్టేసినప్పుడు ఏమవుతుంది? బూరి నెమ్మదిగా అలా మాయమైపోద్ది. ఈ నాలుక మీద మరి మాయమైపోయింది కదా, బూరి లేదు కదా అని అనుకుంటే, మీరు తీపి ఎక్కడది అనుకుంటే అది కూడా నెమ్మదిగా జారుకుంటుంది లోపలికి.
వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఈశ్వరుడు ఇస్తేనే కానీ, మనకి సానుభవం ద్వారా తెలిస్తేనే కానీ ఈ సబ్జెక్ట్ వ్యాలిడిటీ మనకు తెలియదు. నూటికి 100 పాళ్ళు కాదు, 1,000,000 పాళ్ళు కరెక్ట్ భగవాన్ సబ్జెక్ట్, అంత వ్యాలిడ్. ఇలా సూత్రాలు మనం కొత్తగా కనిపెట్టక్కర్లేదు. ఆయన చెప్పిన సూత్రాన్నే మనం నమ్మి వెళ్ళిపోతే చాలు. కనిపెట్టడానికి ఒక జన్మ సరిపోదా? భగవాన్ చెప్పిన సూత్రాన్ని నమ్మి ఎదరగలిగిపోతే, ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతే వచ్చేస్తుంది. పొద్దుటే ఇడ్లీ తింటారా, బాగుంది అనుకుంటారు కదా. ఆ బాగుంది అనుకున్నప్పుడు ఒక్కసారి లోపలికి చూసుకోండి. ఈ రుచి లోపల నుంచి వచ్చింది కానీ ఇడ్లీలోంచి ఏం కాదు. సబ్జెక్ట్ని అన్వయం చేసుకోండి. కూర తింటారా, అన్నం తింటారా, తినే ప్రతి సమయంలోనూ కూడా బాగా గుర్తు చేసుకోండి. ఇప్పుడు కూడా ఈ తీపి లోపల నుంచి వస్తుంది కానీ దీంట్లోంచి కాదు. ఎంచేత ఇది కళ ఎంతో ఇది కూడా అంతే. కళ్ళలో కనిపించిన బూరి ఎంత అబద్ధమో, ఇళ్ళో తింటున్న ఈ ఇడ్లీ కూడా అంతే అబద్ధం. ఇది కూడా తలంపే. తలంపుగా మనం చూడలేకపోతున్నాం, కానీ కనీసం ఈ ప్రాక్టీస్ అన్నా చేద్దాం. ఇడ్లీ తింటున్నారు లేదా పెసరట్టు తింటున్నారు, పెసరట్టు బాగుందని బయటికి వెళ్ళిపోతుంది మనసు, నిన్ను తప్పుదారిలో పట్టేస్తుంది. అంచేత మనసుకి ఏం చేస్తావు, అది కరెక్ట్ కాదు, భగవాన్ సబ్జెక్ట్ కరెక్టు. ఈ పెసరట్టు తిన్నప్పుడు వచ్చిన రుచి కూడా హృదయంలోంచి వస్తుంది. ఆనందం, నిజమైన ఆనందం నా లోపల ఉంది. నువ్వే ఆనందం అని చెప్పారు, నేనే ఆనందం. అదే నా నిజస్వరూపం ఆనందం. ఆ ఆనందంలోంచి ఇది వస్తుంది. పెసరట్టు రుచి కూడా నీకు ఎంత బాగున్నా కానీ అప్పుడు నీ భావన ఎలాగ ఉండాలి, బలీయంగా అయిపోవాలి. ఈ రుచి నా లోపల నుంచి వస్తుంది, నా హృదయంలోంచి వస్తుంది. నిజమైన ఆనంద స్థితి ఒకటి ఉంది, అది నాకు తెలియపోయినా కానీ దాంట్లోంచి వస్తుంది అని ప్రతిదీ నువ్వు ప్రాక్టీస్లో పెట్టుకోగా ఏదో రోజుని ఇది తలంపే, బూరి తలంపే, గారి తలంపే, అది లోకమే తలంపు అని తెలిసిపోతూ ఉంటుంది. లోకమే తలంపు అని తెలిసిపోయినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని తొట్టుబాట్లు రావచ్చు. భగవాన్ ఊగిపోయేవారు. ఏంటంటే ఊగిపోతున్నారంటే ఏమనేవారు, పూరి గుడిసెలో మదించి నేను కట్టెత్తే ఏమవుతుంది అన్నారు. అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. తూలిపోయేవారు ఒకసారి. పక్కన సహాయకులు ఉండేవారు కాబట్టి ఆయనకి దేహాన్ని అలా కాపాడుకున్నారు. అది సేవే, దానివల్ల ఎక్కువ ఫలితం వస్తుంది. మీరు జపం వల్ల ఎక్కువ ఫలితం వచ్చేస్తుంది, లేకపోతే విచారణ వల్ల ఎక్కువ ఫలితం వచ్చేస్తుంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈశ్వరుడు నీకంటూ ఒక ప్రత్యేకమైన విధి ఇచ్చాడు, ఒక డ్యూటీ ఇచ్చాడు అని మీకు అర్థం కావట్లే. గురువు చెప్పినా కానీ ఇది మన డ్యూటీ కాదేమో అనుకుంటారు. అదే గురువుని దేహంగా చూడటం అంటే అదే. సాధన లేకుండా మిస్ అయిపోతుంటే ఇప్పుడు అదేదో దాంట్లో ఉంటుంది కదా, మన శివరాత్రులు గట్ట పాడుకుంటాం. ఏంటది, నా సంసార తరువిట్లే నా సాధన అనుకోలేవా అని అనుకోమంటున్నాడు ఈశ్వరుణ్ణి. సరే అలా అనుకుంటానులే అని చెప్పి సంసారంలో ఉన్న తరువిట్లనే సాధన కింద మార్చేస్తుంటే అది అర్థం చేసుకోలేదు. నీకు చెప్పే పనులు నీ సొంత ఇంటి పనులు అనుకోవట్లేదు, గురువు పనులు అనుకుంటున్నా. అక్కడ వచ్చింది. నువ్వు జపం సరిగ్గా చేయట్లేదు, విచారం చేయలేకపోతున్నావు, పూజా పునస్కారాలు లేవు. మహా అయితే సత్సంగానికే ఆ వారం వేరే పని లేకపోతే 1 గంట 2 గంటలు కూర్చుంటాం. ఏ రకంగా తరింపు చేద్దామని చెప్పి
అతన్ని పని ఇచ్చాడు అనుకోండి, ఎందుకు ఇస్తాడా? ఎన్ని లేకపోయినా కానీ ఏదో రుక్మిణి అమ్మ ఒక తులసాకుతో చూసేసింది కదా, అలాగేదో సరిపెట్టుకుందామని ఈశ్వరుడు గురువు ద్వారా ఏదో పని పురమాయిస్తాడు అనుకోండి. మనం ఏమనుకుంటాం? గురువుని దేహంగా చూస్తాం, దేహం కాదని తెలిసినా కానీ ఇది ఈశ్వర నిర్ణయంలోంచి వచ్చింది, మనం ధరించడం కోసం వచ్చింది. గురువు చెప్పిన పని గురువు లాభం అనుకుంటాం మనం. భగవాన్ తూలిపోయేవారు, తూలిపోకుండా పట్టుకున్నాడు అనుకోండి, ఆ శిష్యుడు అనుకుందాం, సేవకుడు అనుకుందాం. ఆ పని చేసినందుకు వాడికి ఏ ఫలితం ఉండదమ్మా. ప్రత్యేకించి విచారణ జపాలు చేయాలాడు, ఆడి పనే అది. ఒక ముస్లిం భక్తుడే, భగవాన్ నేను ఏమి చేయలేకపోతున్నాను, ఏ సాధన చేయలేకపోతున్నాను, మీరు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసుకుని అవి కూడా అర్థమే సావు నాకు, నేను ఎవరు అంటారు, అది కూడా తెలియదు నాకు అంటే ఏమన్నారు భగవాన్? మీరు నువ్వేం చేస్తున్నావు పని ప్రస్తుతం అంటే మీ గోచులు ఉతుకుతున్నాను అన్నాడు. సరే నువ్వు నా పని చేస్తున్నావు కదా, నీ పని నేను చేసి పెడతానులే అని. అంటే ఆ గోచులు ఉతకడం ఒకటే పని, ఉతికేసి అక్కడ కూర్చోవడమే. అంటే ఆడ సంసారంలో అందరూ ఎలగొట్టేశారు, ఇంట్లో గంటేశారు కాబట్టి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చి కూర్చుండిపోయాడు. మనకి ఇంట్లో ఇంకా గంటలేదు కదా, గంటనా కానీ గురువు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఒప్పుకోరు, ఇంకో చోటకెళ్ళా వెళ్ళి కూర్చోవాలి. కానీ మీరు జ్ఞానాన్ని లోన్ చేసుకుంటానంటే ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని లోన్ చేసుకోరు, అక్కడ ఆగిపోయారు మీరు. ఆ సాహిబ్ గారిలాగా ఏదో భగవాన్ దగ్గర కూర్చోవటమా? ఆడికంటే ఇంట్లో అంటే గంటేసినప్పుడు బాధపడ్డాడు, భగవాన్ దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం జీవితం అంతా హ్యాపీగా ఉన్నాడు. పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ భోజనం, ఇంట్లో గంటెత్తి వచ్చాడు పాపం. మిగతా పనులు ఏ పని చెప్పినా కానీ సరిగ్గా కుదిరేది కదా, అడిగి బండవాటంగా ఉండేవాడు. ఆ గోచూరి ఉతకమంటే ఉతికేసి కూడా శుభ్రంగా, అదొకటి బాగా కుదిరింది అంచేత అదొకటే చేసుకో అన్నారు. నీకేం అర్థం అవ్వక్కర్లేదు, నీ పని అదే, నా పని నువ్వు చేస్తున్నావు కదా, నీ పని నేను చేస్తాను. మరి భగవాన్కి వేరే మార్గం ఏముంది ఇంకా? తరింప వేరేది మార్గమే కన్నా వస్తుంది కదా, ఆ పాట ఎందుకో జ్ఞాపకం చేస్తున్నారు బాగా. నేను ధరించడానికి వేరే మార్గం ఏముంది ఇంక? మరి జపము కరెక్ట్గా చేయలేను, విచారణ కరెక్ట్గా చేయలేను, సద్గ్రంథ పఠనం చేద్దామంటే అది ఎక్కదాం. చేసినంత ఏదో చేస్తాం, కానీ లోపలికి వెళ్ళాలి కదా. నీ నిజ స్వరూపంలోకి నువ్వు వెళ్ళాలి. నువ్వే ఆనందం అంటున్నాడు ఆయన, ఏం తెలిసేస్తుంది? ఆయన అన్నాడంటే కరెక్టే, భగవాన్ అన్నారంటే కరెక్టే, నేనే ఆనందం, రైటే. అది నాకు అనుభవం రావాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇస్తాడు. అన్నామలై స్వామి చేత ఆయన ఎప్పుడు వెళ్ళి ధ్యానం చేసుకుందామని కూర్చున్నా, కనీసం వాళ్ళు ఎవరు ప్రశ్నలు అడుగుతున్నారు, ఈ ప్రశ్నలు జవాబులు ఇందామని అలా దగ్గరికి వెళ్తే చాలు ఏదో పని చెప్పేసేవారు. జీవితాంతం పనిచేసేయడం ఆయన. లాస్ట్లో ముసలాడైపోయేదాకా అలాగే చేసాడు ఆయన. ఒకే 3 సంవత్సరాలు ఆయన చేత ప్రత్యేకించి ఒక సాధన చేయించాడు, ఆత్మజ్ఞానం పనిచేశాడు. మనం అయితే అన్నమాల అంత స్వామి అంత శరణాగతితో ఉండలేం, అడిగేస్తాం. భగవాన్ నాకు అలా ఏం చెప్పట్లేదండి, చేస్తాను, మీరు చెప్పండి అని అడిగేస్తాం. కనీసం నాకు ఎదురు చెప్పండి, నేను చేస్తాను సాధన అని కూడా అడగలేదు అన్నమాల స్వామి. ఆయన చెప్తే ఆయన కళ్ళ ఎదురుగుండా వెళ్ళేసరికి అక్కడ ఆ పనం చూడు అనేవారు, వెంటనే చేసేవాడు. 4-5 రోజులు పట్టేది. తర్వాత వెళ్ళేసరికి ఇక్కడ ఈ పనం చూడు అనేవారు. అంతేగాని నేను సాధన చేద్దాం అనుకుంటున్నానండి, ఎదురు చెప్పండి నాకు అని కూడా ఎప్పుడు అడగల. అంత శరణాగతి. ఎప్పుడు వెళ్ళినా కానీ ఏదో పని చెప్పేవాడు. అంటే ఈయన చేయవలసిన సాధన అంతా ఎవరి ఖాతాలో వేసుకున్నారా? భగవాన్ ఖాతాలో వేసుకున్నారు. అక్కడ ఆ పని ఆయన కరెక్ట్గా చేస్తూ ఉంటే ఈయన ఖాతాలో సాధన చేసినట్టుగా పడుతుంది. 3 years అంతే, 3 సంవత్సరాలు.
లాస్ట్లో కూర్చోబెట్టాడు, అయిపోయింది పని. నీకు నాకు ఇంకా తేడా ఏం లేదు, నా దగ్గర రావద్దు అన్నాడు. అయ్యో భగవాన్ అంత మాట అనొద్దు, నేను వచ్చి తీరుతాను అంటే ఆయన ఇంకో రకంగా అర్థం చేసుకున్నాడు. మళ్ళీ వెళ్ళినప్పుడు ఏంటి, నువ్వు రా ఇక్కడికే, వాళ్ళు నేను చంపేస్తారు, అసూయగ్రస్తులు అయిపోయారు వాళ్ళు. ఎవరా, భగవానికి బాగా అత్యంత దగ్గరైన భక్తులు. నీకు జ్ఞానం వచ్చేసింది తెలిస్తే నేను చంపేస్తారు రాకన్నా. అంత డేంజర్ అంటే అంత డేంజర్గా ఉంటారు మీరు. ఎవరో ఎంతో బలీయమైన భక్తులు, ఒకళ్ళు జ్ఞానం వచ్చిందంటే వెంటనే వచ్చేస్తుంది అసూయ. అసూయ ఆడదే, అదే మగవాడైతే అహంకారం, అంతే.